హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఏదైతే ఉందో ఈ వీడియోలో మనం త్వరలోనే ఒక 2778 పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామ అండ్ వార్డు సచివాలయాల్లో సచివాలయం 3.0 రిక్రూట్మెంట్ అయితే జరగబోతుందని చెప్పేసి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. ఏదైతే మనకి జియో నెంబర్ 10 అయితే రిలీజ్ చేశారో ఆ జియోని బేస్ చేసుకుని ఈ డీటెయిల్స్ అయితే క్లియర్లీ అయితే చెక్ చేద్దాం. ఒకసారి మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ గ్రామ అండ్ వార్డు సచివాలయాలు ఉన్నాయో వాటి గురించి వివరాలు అయితే డిస్కస్ చేసినట్లయితే యాక్చువల్లీ ఈ గ్రామ అండ్ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వ్యవస్థ 2019లో ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ ఇయర్లోనే మనకి 2019లోనే పోస్టింగ్స్ అనేవి ఇచ్చేశారు. తర్వాత కొన్ని వేకెన్సీస్ ఏర్పడ్డాయి అని చెప్పేసి 2020లో సచివాలయం 2.0 అని చెప్పేసి ఇంకొక రిక్రూట్మెంట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 2022-25 వరకు మనకి ఎటువంటి రిక్రూట్మెంట్స్ అయితే ఇవ్వలేదు. ఈ 5 years తర్వాత ఈ రిక్రూట్మెంట్ అయితే రాబోతుంది. అయితే అందులో మనకి ఒక 2778 పోస్టులు అయితే ఉంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఆ వివరాల గురించి అయితే చెక్ చేద్దాం. ప్రజెంట్ అయితే మనం ఏపీ సేవా పోర్టల్లో ఉన్నాం. ఒకసారి మనం ఏదైతే ఈ సచివాలయం వ్యవస్థ అయితే ఉందో వాటి గురించి డిస్కస్ చేస్తే ఈ సచివాలయం వ్యవస్థలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి స్టేట్ వైడ్ గ్రామ సచివాలయం అవ్వండి లేదా వార్డు సచివాలయం అయినా సరే 15,004 సచివాలయాలు అయితే ఉన్నాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇందులో మనకి దాదాపు 1,30,694 మంది అభ్యర్థులు వర్క్ చేస్తున్నట్టు ఏపీ సేవా పోర్టల్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. అదేవిధంగా చూసుకుంటే టోటల్లీ 540 సర్వీసెస్ అనేవి సచివాలయం ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి సేవా పోర్టల్లో మెన్షన్ చేశారు. వివరం చూడొచ్చు. అలాగే 35 డిపార్ట్మెంట్స్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయని కూడా మెన్షన్ అయితే చేశారు. ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం చూసాం కదా. అయితే ఇప్పుడు మనకి జియో నెంబర్ 10 ఏదైతే ఉందో ఆ జియో నెంబర్ 10 చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది చూసుకున్నట్లయితే మనకి ఈ ఆగస్టు 28వ తారీఖున రిలీజ్ అయితే చేసింది ఈ రిక్రూట్మెంట్స్ బేస్ మీద. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన వివరాలని క్లియర్గా చెక్ చేద్దాం. ఒకసారి మనం ఈ జియో నెంబర్ 10లోకి వెళ్ళి వివరాలని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి మెన్షన్ చేసిన వివరాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రామ అండ్ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పని అండ్ విధి విధానాలపై ప్రాపర్ కంట్రోల్ అనేది ఎక్కడ ఉంటుందనే ఒక అవగాహన రాహిత్యం అనేది ప్రభుత్వం విధానాల్లో ఏర్పడటం వల్ల వీటికి సంబంధించి ఒక హెడ్స్ని అంటే ఒక మండల పరిధిలో ఒక జిల్లా పరిధిలో ఆ సచివాలయాలకు సంబంధించి మున్సిపల్ పరిధిలో సచివాలయాలకు సంబంధించినటువంటి హెడ్స్ని నియమించి వీటి వర్కింగ్ విధానం అంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఉండేలా చేయడం కోసం ఈ రిక్రూట్మెంట్స్ అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఉన్నటువంటి ఏవైతే పోస్టులు అయితే ఉంటాయో అవి యాస్టీజ్ అయితే ఉంటాయి. బట్ ఇక్కడ మనకి తెలుస్తున్నటువంటి కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని గురించి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏదైతే కొత్తగా వస్తాయనుకుని 2778 పోస్టులు అనుకుంటున్నామో అందులో చాలా వరకు మనకి అవుట్సోర్సింగ్ సంబంధించిన జాబ్స్, చాలా వరకు మనకి డిప్యూటేషన్ బేసిక్ సంబంధించిన జాబ్స్ కాకుండా మనకి ఫ్రెష్గా తెలుస్తుంది ఏంటంటే ఒక 993 పోస్టుల మట్టుకు ఏఎన్ఎంకి సంబంధించి అంటే ఆరోగ్య కార్యదర్శులకు సంబంధించి ఫ్రెష్ రిక్రూట్మెంట్స్ ఉంటాయని చెప్తున్నారు. కానీ ఏదైతే మనకి ప్రీవియస్ సచివాలయాల్లో వచ్చినటువంటి సెక్రటరీ జాబ్స్ కానీ లేదా మనకి వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి మహిళా పోలీసుకి సంబంధించి లేదా ఇంజనీరింగ్ అసిస్టెంటు సర్వేయరు అండ్ ఏదైతే వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నాయో వాటికి సంబంధించి ఫిషరీస్కి సంబంధించి పోస్టులు అయితే వస్తాయని చెప్పేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఇప్పుడు రిక్రూట్మెంట్స్లో ఏవైతే వస్తాయనుకుంటున్నటువంటి సెక్రటరేట్ డైరెక్టరేట్ పోస్టులు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మండల పరిధిలో డిస్ట్రిక్ట్ పరిధిలో మున్సిపాలిటీ పరిధిలో ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్స్ ఏంటంటే ఫస్ట్లీ ఇవన్నీ కూడా డిప్యూటేషన్ బేసిక్ మీద ఉంటాయని చెప్పారు. డిప్యూటేషన్ బేసిక్ మీద అంటేనే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎవరైతే గవర్నమెంట్లో వేరే డిపార్ట్మెంట్స్లో పనిచేస్తారో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్ని డిప్యూటేషన్ అని అంటాం మోస్ట్లీ. అయితే ఆ విధంగా చూసుకుంటే ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ని ఈ విధంగా మండల్లోని డిస్ట్రిక్ట్స్లోని వాటిని చెక్ చేయడానికి మనకి డిప్యూటేషన్ బేసిక్ మీద ఈ రిక్రూట్మెంట్ని ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. మీరైతే ఫ్రెష్ వేకెన్సీస్ అయితే అనుకోవద్దు, అలానే ఇవ్వరని కూడా కాదు, మోస్ట్లీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన వేకెన్సీస్ అయితే ఉంటే చాలా తక్కువ ఉంటాయి. అయితే మనకి ఓవరాల్గా చెక్ చేస్తుంటే ఇందులో మనకి అవుట్ సోర్సింగ్ బేసిక్ మీద అని చెప్పేసి ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే కనబడుతున్నాయి. అవి కూడా మనకి 26 పోస్టులు కనబడుతున్నాయి. ఇచ్చినటువంటి జీవోని బేస్ చేసి చెప్తున్నాను ఇదంతా కూడా మీకు నేను. సో వాటికి సెలెక్ట్ అయితే మనకి అవుట్ సోర్సింగ్ జాబ్స్ కాబట్టి ప్రతి నెల ఒక 15,000 రూపాయలు శాలరీ ఉంటుంది. సో ఇక్కడ వివరాలు అయితే చూడొచ్చు. ఇవన్నీ కూడా డిప్యూటేషన్ బేసిక్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. సో డిప్యూటేషన్ బేసిక్లో కూడా మనకి 2/3 అనేది పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి, అలాగే మనకి 1/3 అనేది
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ నుంచి ఉంటుందని చెప్పేసి ఫిల్లింగ్ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ మీకు ఓవరాల్ ఈ జీవోని బేస్ చేసుకుని అంటే అసలు నేను చెప్పిన డీటెయిల్స్ ప్రకారం మీరు ఏవైతే 2778 సచివాలయం అంటే వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ 3.0 వస్తుంది అనుకుంటున్నారో, సో అదొక క్లారిటీ లేదన్నటువంటి ఇన్ఫర్మేషన్ అని అనుకోవచ్చు. వై బికాజ్ అంటే మనకి మోస్ట్లీ అక్కడ మెన్షన్ చేస్తుంది ఏంటంటే అవుట్సోర్సింగ్ బేసిక్ మీద అండ్ డిప్యుటేషన్ బేసిక్ మీద అంటున్నారు. అండ్ ఆల్సో ఫ్రెష్ వేకెన్సీస్ ఏవైతే మెన్షన్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆరోగ్య కార్యదర్శికి సంబంధించినటువంటి పోస్టులు అంటున్నారు. ఆ విషయం గుర్తుంచుకోండి. ప్రజెంట్ మనకి ఇచ్చిన జీవోని బేస్ చేసుకుని వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. మనకి ఫ్రెష్ వేకెన్సీస్తో ఏమైనా ఇచ్చే టైంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసి ఇవ్వచ్చేమో, గవర్నమెంట్ చేతిలో ఏదైనా ఉంది ఇవ్వచ్చేమో. బట్ మీరు అయితే ఏదో ఒక హ్యూజ్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది, ఏదైతే సచివాలయం 1 సచివాలయం 2 లాగా హ్యూజ్ రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. మీరు వేరే జాబ్స్కి ఏమైనా ప్రిపేర్ అవుతుంటే వాటి మీద కాన్సన్ట్రేషన్ అయితే కూడా చేయండి. వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయొద్దు అని చెప్పడానికి చేసిన వీడియో. అండ్ ఆల్సో ఇంకొక విషయం, ఒకవేళ ఫ్రెష్ వేకెన్సీస్తో మనకు అన్నటువంటి 2778 పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చేసిన ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సచివాలయం వ్యవస్థ అనేది 2019లో ఇంట్రడ్యూస్ అయిన టైంలో చాలామందికి 15,000 రూపాయల శాలరీ ఇప్పుడు మనం ఉన్న డేస్లో కష్టమైపోతుంది అనే ఉద్దేశంతో చాలామంది ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే చాలామంది పర్మనెంట్ జాబులు కూడా కాదనుకుని ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల ఆ టైంలో చూసుకుంటే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉండి చాలా తక్కువ మార్కులతో ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత 2020లో కాస్త ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కట్ ఆఫ్ అనేది పెరిగింది. ఇప్పుడు చూసుకుంటే అవి పర్మనెంట్ చేస్తారు, శాలరీస్ కూడా 30,000 31,000 ఉంటాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే మీరు అనుకున్నటువంటి తక్కువ మార్కులతో ఈ జాబ్స్కి రావు. ఒకవేళ ఫ్రెష్గా ఈ ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చేసిన, అవుట్సోర్సింగ్ లేవు, కాంట్రాక్ట్ లేవు, అన్ని ఫ్రెష్ పోస్టులు అని చెప్పేసి ఒక 3,000 వరకు పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేసిన వీటి కట్ ఆఫ్స్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేయనంత హెవీగా అయితే ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ 2 గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఏదో ఒక జాబ్ అని చెప్పేసి వీటికి కూడా ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇఫ్ ఇన్ కేస్ ఏవైతే అప్కమింగ్ జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో వాటన్నిటికీ ప్రిపేర్ అవ్వండి. సో వీటికి కూడా ప్రిపేర్ అవ్వండి. లక్కీలీ నోటిఫికేషన్ వస్తే మనం అప్లై అయితే చేద్దాం. సో జీవన్ బేస్ చేసుకుని మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే అర్థమయ్యేలా షేర్ చేశాను అనుకుంటున్నాను. ఏమన్నా మిస్టేక్స్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. అలాగే ఏదైతే ఈ జియో నెంబర్ 10 ఉందో దానికి సంబంధించిన వివరాల లింక్ జియో నెంబర్ 10 PDF లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేయొచ్చు వన్స్ ఏమైనా డౌట్స్ ఉంటే.